లోకాంతరాలకు వెళ్లి స్వర్గాధిభోగాన్ని అనిపించాలనుకున్నావు, అది అదృష్ట కార్యము. కాబట్టి కామ్య నిత్య కార్యం ఏంటిది? అదే శాస్త్ర విహితమైన కార్యము, వేద విహితమైన కార్యము. ఇవన్నీ కూడా ఇష్టములు చేస్తున్నావా, ఇష్టం లేక చేస్తున్నావా అనే విషయాన్ని సహజంగా ఒకవేళ పోతున్నాయి అంటే సహజంగా పోయే అవకాశము లేదు. ఎందుకు? దృష్టార్థములు ఎన్ని రకాలుగా ఉన్నాయి? దృష్టార్థములు లోకంలో ఈ దేహంతో అనుభవించే ఫలము గల కృత్యాలు కొన్ని ఉన్నాయి. అవేంటిది? దృష్టార్థములనియో అదృష్టార్థములనియో. దృష్టార్థములు ఏంటి? ఇప్పటికిప్పుడే మనకు అనుభవంలోకి వస్తున్నాయి. పరలోకం దేహాంతరంలో అనుభవింపదగినవి ఏంటి? స్వర్గాదిభావం. అంటే ఇప్పుడు దృష్టార్థములు రెండు ఉన్నాయా లేవా? దృష్టార్థం అంటే మనకు అప్పటికప్పుడు కనిపిస్తున్నాయి, అప్పటికప్పుడు అనిపిస్తున్నాం. ఈ లోకంలో కొన్ని అనిపిస్తున్నాము, పరలోకంలో కూడా కొన్ని అనిపిస్తున్నాయి. ఇవేంటి? ఇవి విహితమైనవి. తర్వాత నిషిద్ధములు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. అవి కూడా యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు వచ్చేవి. తర్వాత ఏంటిది? జన్మాంతరంలో వచ్చేది. జూజం ఆడాడు, దొంగతనం చేశాడు, కళ్ళు సారాయి తాగాడు, దీనివల్ల ఏమవుతుంది అంటే అప్పటికప్పుడే వాళ్ళకి శిక్ష లభిస్తుంది. అది దృష్టార్థం. మరి జన్మాంతరంలో నరకం కూడా వచ్చేస్తుంది. అందుకొరకు ఇవి రెండు ఫలాలను కూడా ఇస్తూనే ఉంటాయి. ఈ దేహం ఉన్నప్పుడు అనిపించేవి కొన్ని, ఈ శరీరం పోయిన తర్వాత అనుభవించేవి కొన్ని. వీటి వల్ల ఏదైతే ఉందో దృష్ట అదృష్ట ఫలములు కూడా యాదృచ్ఛికంగా వచ్చేస్తున్నాయని ఒకవేళ అని అంటావేమో. కించాత యద్దేవం శృణు. ఆ విధంగా కాదు. ఒకవేళ ఆ విధంగా అయినట్టయితే కూడా దానికి సమాధానము నేను చెప్పబోతున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి చేసేటప్పుడు ద్వేషంగా ప్రవర్తించినట్టయితే వాటికి ప్రతికూలంగా ఫలం వచ్చేస్తుంది. రాగంతో చేసినట్టయితే అనుకూలంగా ఫలం వస్తుంది. కాబట్టి విధి రూపంలో ఒక రకమైన ఫలం వస్తుంది, నిషేధ రూపంలో ఇంకో రకమైన ఫలం వస్తుంది. దృష్ట ఫలాలు రెండు రకాలుగా ఉన్నాయి. శరీరం ఉండగానే వచ్చేది, శరీరాంతా కూడా వచ్చేది. యాదృశికంగా కూడా వచ్చేటి, శరీరంగా ఉండే వచ్చేది, తర్వాత కూడా వచ్చేవి విధిలో ఉంటాయి, నిషేధంలో కూడా ఉంటాయి. అది ఎలాగనో నేను చెప్తున్నాను వినము అని చెప్తూ, యది తావద్ యథావస్థితాత్మవస్తు సమ్యజ్ఞానం ప్రమాణభూతం లౌకికం ఆగమికం వా ప్రవృత్తి నిమిత్త నిశ్చయ నివృత్తి శాస్త్రం చ నాభ్యుపగమ్యతే తదాహతా కర్మత్యాగినో భ్రాంతి విజ్ఞానమాత్రావష్టంబాతు అలౌకిక ప్రమాణోపాత్త కర్మానుష్ఠాన త్యాగిత్వాచ్చ అదముగతిష్ణికోదక పిపాసు ప్రవృత్తి నిమిత్తవత్ అయథావత్తు భ్రాంతి విజ్ఞానమేవ సర్వ ప్రవృత్తి నిమిత్తం తదావర్ధామహే వయం హతాహస్తయూయమితి. ఒక్క దెబ్బ కొట్టి శిష్యుడు వర్ధామహే, మనంతా కూడా వర్ధిల్లిపోతాము అని. మీరు వర్ధిల్లిపోతారు, మేము కూడా వర్ధిల్లిపోతారు. సరే, ఇప్పుడు దీన్ని వాటిని పోగొట్టుకునేదాని కొరకు సూర్యుని వలె శాస్త్రము సాధనను చెబుతూ ఉంది అనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ఇప్పుడు శాస్త్రము నీకు ఏది హితమంటుందో దాన్ని ఆచరించాలి, ఏది అహితమంటుందో దాన్ని నీవు తొలగించుకోవాలి. ఆ సాధనను కూడా తెలుసుకున్నప్పుడు నీవు కోరుకున్న విధంగా వాటిని పొందాలనుకున్న వాటిని పొందుతావు, వద్దనుకున్న వాటిని నీ నుంచి దూరము చేసుకుంటావు. కాబట్టి శాస్త్రము యొక్క విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుని కారణం చేత ఎండమావులలో నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకోవాలనుకున్నావు అని వలే కర్మలోనే మోక్షం జరుగుతుందని, అదే కదా, కర్మతోనే మోక్షం జరుగుతున్నావని అనుకుని ఇప్పుడు ఏమన్నట్టు, ఎండమావులలో నీళ్లు తాగాలనుకున్న వాళ్ళ మళ్ళీ భ్రమపడ్డట్టుగా ఉంది. అందువల్ల శాస్త్రం ఎప్పుడు కూడా ప్రకాశ స్వరూపమై నీకు బోధిస్తున్నప్పుడు దాన్ని గ్రహించకపోతే వాడెట్లాగైతే నిరాశ చేత దాహం చేత బాధపడుతూ ఉంటాడో నీవు కూడా కర్మలు ఎందోడి నలిగిపోవలసిందేను అనే విషయాన్ని చెప్పింది. అందువల్ల అజ్ఞానం చేత అనుకూల విషయాలను పొందకూడనుకున్నప్పుడు, ప్రతికూలమైన విషయాలను పోగొట్టుకోవాలనుకున్నప్పుడు ఏదైతే ఉందో ప్రయోజనమైన సాధనంతా కూడా శాస్త్రము సూర్యుని వలె ప్రకాశింప చేస్తూ ఉంది. అంటే అర్థమేమి? శాస్త్రం యొక్క వాక్యము ప్రమాణమై ఉంది. నీ కర్మకు ఉంటే ఉండొచ్చు గాక, కర్మ మాత్రం చేతనే మోక్షం దొరుకుతుందని శాస్త్రం చెప్పడం లేదు. కర్మ పరిత్యాగం చేత లేదా
జ్ఞానం చేతనే అజ్ఞాన నివృత్తమై అనర్థానికి హేతుభూతమైన సంసారాన్ని నశింపజేస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధానాన్ని మనము అనుసరించాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్పారు. కాబట్టి దాని తర్వాత ఏం చెప్తున్నారంటే ఇష్ట సాధనలను అనిష్ట సాధనలను తెలుసుకున్నందువల్ల ఏమవుతుంది అంటున్నారా? మొదలు ఏం చెప్పారు? ఇష్ట సాధనలు అనిష్ట సాధనలు. హితమైనవి ఇష్ట సాధనలు, అహితమైనవి అనిష్ట సాధనలు కదా. దానివల్ల ఏం కలుగుతుంది? నీకు రాగము ద్వేషం. ఇష్ట సాధన యందు రాగం, అనిష్ట సాధన యందు ద్వేషం కలుగుతుంది. లేదా రాగము ద్వేషము రెండు తెలుస్తూ ఉంటాయి. ఇది ఇష్టమైంది అనేది రాగం, దానికి సంబంధించిన సాధన తెలిసింది. ఇది అనిష్టమైంది అనేది ద్వేషము, దాన్ని పోగొట్టుకునే దానికి సాధన అంటే ఇష్టాన్ని పొందేదానికి సాధన తెలిసింది, అనిష్టాన్ని పొందేదానికి సాధన కూడా తెలిసింది. అప్పుడు ఏమైతుంది? రాగము ద్వేషము రెండు కలిగినందువల్ల ప్రవృత్తి నివృత్తులు రెండు కలిగే అవకాశం ఉంది. రాగం వల్ల ప్రవృత్తి, ద్వేషం వల్ల నివృత్తి కలుగుతున్నాయి అని ఇంతవరకు చెప్పిన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? దాన్నే మళ్ళీ ప్రతిపాదన చేస్తున్నాడు. ఇష్ట సాధన ఇష్ట ప్రవృత్తి, అనిష్ట సాధన అనిష్ట నివృత్తి. దానివల్ల రాగము ద్వేషము ఇవి రెండు సంభవిస్తున్నాయి ఇదివరకు చెప్పారు. కాబట్టి దాన్ని చెప్తూ ఏవం తావత్ ప్రత్యక్షానుమానాగమ ప్రమాణావష్టంభాదేవాత్మనో నిరతిశయ సుఖ హితా వ్యతిరేక సిద్ధే రహితస్య చ షష్టగోచరవత్ స్వతయేవానభి సంబంధాదేవం స్వాభావ్యాత్మానవబోధమాత్రాదేవ తమ్మే స్యాదు అహితం మే మా భూతు ఇది మిథ్యాజ్ఞానంతో భూషరశుక్తికానవబోధోత్థమిథ్యాజ్ఞానవత్ ప్రవృత్తి నిమిత్తమితి నిర్ధారితం శాస్త్రంచ న పదార్థశక్త్యాధాన ప్రదితి. మళ్ళీ మొదటికి వచ్చాడు. మొదట ఏం చెప్పాడు? సర్వోపాజ్ఞానం వల్లనే కర్మలు చేస్తూ ఉన్నారు, ఇష్టమైన సాధన చేతనేమో సుఖాన్ని పొందుతున్నారు, అనిష్టం సాధన చేతనేమో దుఃఖాన్ని పొందుతున్నారు. కర్మ చేసేదానికి కారణం ఏంటిది? మొట్టమొదటి శరీరం ఎందుకు వచ్చింది అంటే ఆ కర్మ సంస్కారం వల్ల. అది ఎందువల్ల వచ్చింది అంటే అజ్ఞానం వలన ప్రారంభంలో మనం చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు. ఏవం తావత్ ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణావష్టంభాదేవ. ఒకటి ప్రత్యక్షము, అనుమానము, ఆగమము. ప్రత్యక్ష ప్రమాణం అంటే అర్థమేమి? ప్రమాకరణం ప్రమాణం అన్నారు. ప్రమ అంటే యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ఏదైతే అసాధారణంగా ఉంటుందో అది కరణం అన్నారు కదా. దాని ప్రమాణము అంటారు. నేను అన్నాయని ప్రమాణం ఏంటి చెప్పబోయా? ఎవరేమన్నా అంటే నేను అన్నాయని ప్రమాణం ఏంటి చూపెట్టు. వాళ్ళు అన్నదానికి ప్రమాణం ఏంటి? ప్రమాణం అంటే ఏంటిది? ప్రమాణం అంటే నిరూపణ చేసే ఒక సాధన. యథార్థం ఏంటిది? నేను అన్నదానికి ప్రమాణం ఏంటిది అంటే యథార్థం. నేను అన్నట్టు ప్రమాణం ఏంటి అంటే అడిగితే ఏం చెప్తాడు? ప్రమాణం ఏంటంటే దీనిలో నిరూపణ ఏంటి అని కదా. దేని ద్వారా నిరూపించగలుగుతావు? అట్లా ఇది పుస్తకం అని దేని ద్వారా నిరూపిస్తున్నాం మనము? కంటి ద్వారా కదా. కన్ను ప్రకాశింపజేసింది కాబట్టి కంటి ద్వారా. అంటే ఇప్పుడు అంటే అర్థమేమి? ఒక విషయం యొక్క జ్ఞానాన్ని తెలిపేది ప్రమాణము అన్నాడు. ఇక్కడ ఎన్ని ప్రమాణాలు? చాలా రకాల ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, ఇతిహాసము వగైరా వగైరా ఎన్నో రకరకాలుగా చెప్పారు. ఒకటి ప్రమాణం అని గ్రహించే వాళ్ళు అనేవాళ్ళు ఎవరు? చార్వాకులు. ప్రత్యక్షం ఒకటే ప్రమాణము, మిగతా ప్రమాణం కాదు అనేది వాళ్ళు చార్వాకులు. ప్రత్యక్షం అనుమానము రెండో ప్రమాణం అని చార్వాక ఏకదేశంలో జైన్లు అంటూ ఉంటారు. ఆ చార్వాక ఏకదేశం కాదు, జైన్లు అంటూ ఉంటారు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమితి మూడో ప్రమాణమని ఎవరు అంటారు అంటే బౌద్ధులు అంటారు. దానిలో ఒక రకం అనుకోండి. తర్వాత ప్రత్యక్షం, అనుమానం, ఉపమానము, శబ్దం కూడా ప్రమాణం అని నైయాయికులు వగర. తర్వాత అర్థాపత్తి, అనుపలబ్ధి ఈ ప్రమాణమని ఎవరు? భాట్టమీమాంసకులు. నేను చెప్పుకున్నామే భాట్టమీమాంసకులని.
దాన్నే వేదాంతులు కూడా అంగీకరిస్తారు. ప్రత్యక్షం ఏంటిది? అర్థానికి ఇంద్రియానికి రెండింటి సంయోగం ద్వారా కలిగే జ్ఞానం, ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానము ప్రత్యక్షము అన్నారు. ఇది ఇంద్రియము, ఇది అంటే విషయము, రెండు కలిసినందువల్ల ఇది పుస్తకము అనే జ్ఞానము కలిగింది. ఇది పుస్తకం అనే జ్ఞానానికి ప్రమాణం ఏంటిది? కన్ను. తర్వాత ఉపమానం అన్నారు. ఉపమానం అంటే ఏంటిది? ఒకదాన్ని చూసి ఇంకొక దాన్ని తెలుసుకోవడం, పోల్చుకోవడం కాదు, తెలుసుకోవడం. పొగను చూసి అగ్నిని తెలుసుకుంటున్నాము, అందువల్ల అగ్ని కనిపించలేదు, కనిపించింది ఏంటిది? పొగ మాత్రము. దీన్ని ఏమంటారు? అనుమానం. అనుమానం అంటే పోల్చుకోవడం, ఉపమానం అంటే పోల్చుకోవడం. దీని మాదిరిగా ఇది ఉంది అనేది ఉపమానం. తర్వాత శబ్దం ఏంటిది? ఆగము, ఆప్తోక్తి. ఆప్తుడు చెప్పింది కావచ్చు, లేదా వేదం చెప్పింది కావచ్చు. అది ఈ రకంగా ఇతిహాస ప్రమాణంగా చేష్టోటి ప్రమాణం అంటే ఏమంటారు? రమ్మంటున్నా అనుకుంటారు లేదా? ఇది కూడా ఒక ప్రమాణం అయిందా లేదా? మిగతా వాళ్ళు ఒప్పుకోరనుకోండి, అది మిగతా వాళ్ళు దీని ఏమంటారు? ప్రత్యక్షంలోనే పంపించేస్తారు. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. దీన్ని కొంతమంది, అది కొంతమంది ఇతిహాసాన్ని కూడా ఒప్పుకుంటుంటారు, రకరకాలు అనుకోండి. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణావస్తంభాదేవ. ప్రత్యక్ష ప్రమాణం చేత, అనుమాన ప్రమాణం చేత, ఆగమ ప్రమాణం చేత. ఆగమం అంటే ఏంటి? శాస్త్రం. ఈ మూడు ప్రమాణములు నీవు కలిగినందువల్ల ఆత్మకి ఏం కలుగుతుంది అంటే, ఆత్మనో నిరతిశ సుఖ హిత వ్యతిరేక సిద్ధే. నిరవధిక ఆనందం. నిరవధిక ఆనందం అంటే ఏంటి? సావధిక ఆనందము, అవధి అంటే ఏంటిది? హద్దు. సావధి అంటే అర్థమేమి? ఒక హద్దు కలిగిన ఆనందం. నిరవధికం అంటే అర్థమేమి? హద్దు లేని ఆనందం. విషయానందము అవధిక ఆనందం. అది ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుందో మనకు తెలియదు. ఎంతవరకు ఇస్తుంది? అనుభవించే వరకు ఇవ్వదు. ప్రథమ క్షణంలో ఆనందం ఇస్తుంది, అంతవరకే. నువ్వు ఎంతవరకు అనుభవిస్తావు అంతవరకు. పాయసం పెట్టుకొని తాగుతూ ఉండు, తాగినంత వరకు ఆనందం ఉంటుందా? మొదటి క్షణంలో నాలుక వెళ్ళినప్పుడు మాత్రమే ఉంటుంది. పోనీ నాలుక పైకి రాకముందు ఉంటుందా? నాలుక దాటిన తర్వాత ఉంటుందా? మరి అనుభవించినంత వరకు ఉంటుందన్నారు. నాలుక పైకి రాకముందు ఆనందం లేదు, నాలుక దాటిన తర్వాత కూడా ఆనందము లేదు. నాలుక పైన ఉన్నప్పుడు కూడా అనుకూలమైతే ఉంది, లేకపోతే లేదు. అందుకొరకు దీన్ని ఏమన్నారు? ప్రథమ క్షణంలో మాత్రం ఉంటుంది, తర్వాత అనుకూల ప్రతికూలాలు తర్వాత సంగతి. ఆయాసమే ఉంది, విషయం కలిసింది అనుకోండి, నోట్లో పెట్టుకున్నప్పుడు ఆనందం ఉందా లేదా? తర్వాత కదా ప్రతికూలం అయితే మళ్ళీ దుఃఖం వచ్చేది. కాబట్టి ఆ విషయము అనుకూల ప్రతికూలాన్ని బట్టి ఆనందాన్ని ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అందుకొరకే అది సావధిక ఆనందము అన్నారు. కానీ మరి ఆత్మానందం అంటావా? ఆత్మనో నిరతిశయ సుఖ హితావ వ్యతిరేక సిద్ధే. నిరతిశయం యొక్క సుఖాన్ని కలిగి ఉంది ఆత్మ. ఏంటి ఆత్మ యొక్క ఆనందం? ఎటువంటిది? ఇంతవరకే అనే హద్దు లేదు. ప్రపంచానందం ఏదున్నప్పటికీ అతిశయం అంటే కర్మ యొక్క ఫలం ఎంతవరకో అంతవరకే అనేది ఇంకోటి కదా. పుణ్యకర్మ చేశావు, స్వర్గలోకానికి పోయావు, ఎంతవరకు ఉంటావు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అట్టా ఇంకా పైకి ఆ పైకి ఆ పైకి ఏ పైకి పోయినప్పటికీ ఏ కర్మను అనుసరించి, ఏ పుణ్యాన్ని అనుసరించి ఆ లోకాలకు వెళ్ళారో ఆ పుణ్యం ఉన్నంత వరకు అంటే ఇదొక అతిశయం, ఇదొక హద్దు అనుకోండి. ఒకరు 100 రూపాయలు తీసుకున్నారు, ఒకరు 1000 రూపాయలు తీసుకున్నారు, ఒకరు 10,000 తీసుకున్నారు, ఒకరు 1,00,000 రూపాయలు తీసుకుని బయటికి బయలుదేరారు అనుకోండి యాత్రగా. అనుకున్నారా? ఎవరెవరు ఎంతవరకు ప్రయాణం చేస్తారు చెప్పండి? ఎవరి చేతిలో ఎంతవరకు ఉందో ఆయిల్ అంతవరకు మాత్రమే మళ్ళీ వెనకకు వచ్చేసేస్తారు. ఇది సావధికము అంటే కదా. అట్లాగే ఎవరెవరు ఏ యొక్క కర్మ చేత ఆనందాన్ని పొందాలనుకున్నారో అదంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ బ్రహ్మభువనాల్లోక, బ్రహ్మలోకం వరకు కూడా కలిగిన ఆనందాలన్నీ కూడా మళ్ళీ సావధికం కలిగింది. మా స్వామివారు అంటుండేవారు, స్వర్గలోకంలో కూడా దుఃఖం ఉంటుంది, పైవాడిని చూస్తే కింది వాడికి
వాడు తుప్పుకున్న ఉమ్మేస్తా ఉంటే వీడికి దుఃఖం కలదు. పైన ఏస్తారో లేదో కానీ అట్లా నవ్విస్తుండేవారు. పైన ఉన్నవాడు ఉమ్మేస్తకి ఎక్కడ పడుతుంది కింద. అది వరకు పైన ఉన్నవాడిని చూస్తే అక్కడ కూడా దుఃఖమే, నాకంటే కూడా ఎక్కువ బాగుంది అనిపిస్తున్నారేమో, అక్కడ నేను పోలేకపోతున్నాయి. సుజాతం అప్పుడప్పుడు అంటా ఉంటుంది, పక్క వాళ్ళు చూస్తూ ఉంటే నాకు కూడా కలుగుతా ఉంటుంది అని. అట్లాగే పైన వాళ్ళని చూస్తూ ఉంటే కింద ఉన్న వాడికి దుఃఖమా కాదా? అప్పుడు పుణ్యం నీకు సుఖం ఇచ్చిందా దుఃఖం ఇచ్చిందా? అనుభవించకుండా పై వాడిని చూసి వాడు అక్కడ ఉన్నాడు నేను పోలేకపోతే ఇక్కడ ఉన్నది అనుభవించాడు. అయిపోగాన్ని చూసి వాడు అక్కడ ఉన్నాడు కదా నేను అక్కడ దాకా పోలేకపోతే అక్కడ ఇంకేం సుఖం ఉందో అనే భావన ఉంటుందా లేదా? ఇగో ఈ సాతిశయ సుఖం అంతా కూడా కర్మజన్యమైంది. ఎవరెవరే కర్మ చేశారో ఆ కర్మకు అనుకూలంగా కలిగేదే తప్ప, కానీ ఆత్మసుఖం అంటావా అది నిరతిశయమైంది. దానికి ఒక అద్దంటూ ఎందుకది? అది ఆనంద ఘనం అన్నారు. ఆనంద ఘనం అంటే తెలుసా? కేవలం కలకండ ఒక ముక్క ఉందనుకోండి, పేద ముక్క, ఇంతలా ముక్క ఉందనుకోండి, అది ఎంతవరకు తీపిగా ఉంటుంది? అది అయిపోయేంత వరకు తీపిగా ఉంటుంది. ఏ పక్కకు చూసినా తీపిగా ఉంటుంది. ఏ రకంగా తీపిగానే ఉంటుందో ఇంకొకటి దానిలో రాదు. కానీ కర్మానందం ఏదైతే ఉందో కరిగిపోతున్నప్పుడు దుఃఖమే, పైవాన్ని చూస్తే దుఃఖమే, వాడుకుంటే అయిపోతుందనేది దుఃఖమే. ఇవంతా కూడా దుఃఖం ఉందా లేదా? ఆ లోకాలు పోనివ్వండి. అసలు ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నప్పుడు కూడా పక్క వాళ్ళని చూసినప్పుడు ఒక దుఃఖము, ఉన్నది అయిపోతుంది అని ఒక దుఃఖం, అనుకూలం కాకపోతే ఒక దుఃఖము, పక్క వాళ్ళతో దుఃఖము, రాజులతో దుఃఖం, వాళ్ళతో దుఃఖము. ఎంతవరకు సుఖం ఉంటుంది? అంతవరకే ఉంటుంది. అందుకొరకే సుఖమల్పం బహుక్లేశం అన్నారు. అందుకొరకే బ్రహ్మానందం ఎటువంటిది? నిరతిశయ సుఖ హిత వ్యతిరేక సిద్ధే రహితస్య చ షష్ఠగోచరవత్ తతయేవాభిసంబంధాత్ ఏవం స్వాభావ్యాత్మానవబోధమాత్రాదేవ. ఇవన్నీ కూడా ఏమంటే నిరత్కానందమైంది అనుకూలం అనుకునేది ఏదైతే ఉందో ప్రతికూల విషయము, ఆ తర్వాత ఏమంటున్నాడు? షష్ఠగోచరవత్ ఆరో ప్రమాణం. ఆరో ప్రమాణం ఏంటిది? ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి. అనుపలబ్ధి ప్రమాణం ఆరో ప్రమాణం. నాకు ఇది లభించలేదు కదా అనేది ఏంటిది? ఆరవ ప్రమాణము. లభించనందువల్ల ఏం చేస్తూ ఉంటాడు? కర్మ చేస్తుంటాడు. కావాలని ఏం చేస్తుంటాడు? కర్మ చేస్తుంటాడు. అందువల్ల వ్యతిరేక సిద్ధిరహిత షష్ఠగోచరవతో స్వతయేవ అనభిసంబంధాదేవం స్వభావాత్మానవబోధమాత్రాదు. దాన్ని పొందాలని ఉద్దేశించేత మళ్ళీ కర్మ చేస్తూ ఉంటాడు. దానివల్ల విహిత అవిహితాలు రెండు ఉత్పన్నమవుతా ఉంటాయి. విహితం చేతనేమో సుఖము, అవిహితం చేతనేమో దుఃఖము. దీనివల్ల ఇవన్నీ ఎందువల్ల కలుగుతున్నాయి? స్వాభావ్యాత్మ అనవబోధమాత్రాదేవ. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణం చేత. అజ్ఞానం వదిలిపెట్టండి, ఇక్కడ ఉన్న వాక్యాన్ని మనం చూసుకోవాలి కదా. స్వాభావికమైన ఆత్మ అనవబోధ మొదలైంది మా ప్రియం వల్ల. మాకు ఈ సంస్కృత పదాన్ని కూడా అర్థం కావాలి. మొదటి రోజు అనవబోధ అంటే ఏంటిది? తెలియని తనం. స్వాభావికంగా ఉన్నది ఆత్మ. అది స్వాభావికమా అస్వాభావికమా? ఎట్లా స్వాభావికం? స్వరూపమయ్యే ఉంది. నేను 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 అనే భావం చేతి వ్యవహారం చేస్తున్నావా లేదా? ఆ నేను నేననే స్వభావం ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి వరకో ఉంటుంది. అదే తన యొక్క స్వరూపమైంది. అందువరకే స్వాభావికమైన ఆత్మను అనుభవం మాత్రాలు. వస్తు స్వరూపంగా నీ స్వరూపంగా ఉన్న ఆత్మను తెలుసుకోలేదు. ఆ పక్కలో ఇంకోటి ఏదో ఉందని దాన్ని పొందేదాని కొరకు పోతున్నారు. పొందిన వదిలిపెడుతున్నాడు. దొరకని దాని కొరకేమో ప్రయత్నం చేస్తే ఎట్లా? హితమ్మే స్యాతో అహితమ్మే మా భూతు. నాకు సుఖమే కలగాలి, దుఃఖం కలగకూడదు అని ఎవరనుకుంటున్నాడు? దాని సఖస్వరూపుడయ్యి కంటే భిన్నంగా హితాహితాలున్నాయని ఉద్దేశించేట అనుకుంటున్నాడు. అందుకొరకే హితమ్మే స్యాత్ అహితమ్మే మా భూతు. మిథ్యాజ్ఞానంతో ఇదంతా కూడా మిథ్యాజ్ఞానము అన్నారు. మిథ్యాజ్ఞానం అంటే అర్థమేమి? లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసుకున్నది. దానికి ఉపమానం ఇచ్చాడు. ఊషర శుక్తి కానవబోధ ఉత్త మిథ్యాజ్ఞానం అన్నాడు. ఊసర క్షేత్రం అంటే తెలుసా? చౌటి భూమి. ఊసర వెళ్ళి కాదు. ఊసర క్షేత్రం అంటే చౌటి భూమిలో విత్తనాలు పెట్టుకుంటున్నా అన్నట్టుగా. తర్వాత శుక్తిగా అంటే ముత్యపు చిప్ప లోపల వెండి ఉంది అని అనుకునేట్టుగా.
ఊసర క్షేత్రం చౌటి భూమిలో విత్తనాలు చల్లితే మొక్కలు వస్తాయా? పంట పండుతుందా? ఆ సుఖాన్ని పొందుతాం కదా. పోనీ మరణం చేత సుఖరహితమైన దాని యందు సుఖాన్ని కాంక్షిస్తూ రాగద్వేషాలకు ప్రవృత్తి నివృత్తులు కలుగుతున్నాయి. అనవబోధ మాత్ర మిథ్యాజ్ఞానవత్ ప్రవృత్తి నిమిత్తమితి నిర్ధారితం. మిథ్యాజ్ఞానం వలె ప్రవృత్తి నివృత్తులు కలుగుతున్నాయి. ఏంటి? అది వెండి అనుకొని పోయాడు, ప్రవృత్తి కలిగిందా? అది కాదనుకున్నాడు, మళ్ళీ నివృత్తి కలిగింది. అట్లాగే ప్రతి దానిలో కూడా ప్రవృత్తి నివృత్తి కారణం చేత ఏం చేస్తున్నాడు? ఇది ప్రవృత్తి నిమిత్తం అనేది నిర్ధారణం అయిపోయింది. పుంసశాస్త్రం కరోతి నిజే ఏవ తు తే యస్మాత్ పశ్వాదివపి దర్శదాత్. పరీప్స జిహాస. పరీప్స అంటే పరిత ఈప్స పరీప్స, తనకు కావాలనే కోరిక. జిహాస వదులాలనే కోరిక. అది కోరికే, ఇది కోరికే. అవసరం ఉన్నది కావాలి అని, అవసరం లేనిది అననుకూలమైంది వదిలిపెట్టాలనేది. పుంసం శాస్త్రం కరోతి. శాస్త్రం చెప్పినందువల్ల చేయడం లేదు. శాస్త్రము వదిలిపెట్టమని గాని పట్టుకోమని గాని, నీకు ఇష్టం ఉన్నదాన్ని పట్టుకునే దానికి, ఇష్టం లేని దాన్ని వదిలిపెట్టేదానికి శాస్త్రం ఏమి అవసరము? అది స్వభావతయే కలుగుతూ ఉంటుంది. అవసరం ఉన్నదా? నిజే ఏవతే. నిజ అంటే స్వభావంగా, నిజ స్వభావంగానే అది కలుగుతూ ఉంటుంది. దాహమైంది, నీళ్ళు తాగాలనుకున్నాము. ఆకలైంది, తినాలనుకున్నాము. వెళ్ళాలనిపించింది, వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాము. అట్లాగే నీకు అననుకూలమైంది ఏదైనా దగ్గరకు వచ్చింది, దాని నుంచి పరిహారం చేయాలనుకున్నాము. ఇష్టమైన వ్యక్తి వస్తే మాట్లాడాలనుకున్నాం, ఇష్టం కాని వ్యక్తి వస్తే దూరం కొట్టాలి అనుకున్నాం కదా. వీటికి శాస్త్రం ఏమవసరం? శాస్త్రంతో పనిలే. శాస్త్రానికి ఇప్పుడు మనం చెప్పుకున్న భావానికి సంబంధం లేదు. అందువలన పరీప్స జిహాసాం వా పుంసశాస్త్రం కరోతి. పరీప్స అంటే పొందాలి అనేది, జిహాస అంటే వదలాలి అనే దానికి ఏమాత్రం కూడా సంబంధము లేదు. నిజయేవతు యస్మాత్, స్వభావంగానే అది కలుగుతుంటుంది. ఎవరికి? నీకే కాదు, పశ్వాదిపతి, పశువులకు కూడా. పశ్వాదిపతి పశ్వాదవపి దర్శనాత్. పశువులకు కూడా, పశువులంటే ప్రతిదానికి కూడా కదా. పచ్చిగడ్డి పట్టుకొని దాని దగ్గర పోతే గబుక్కని పరిగెత్తుకొని వస్తుంది. ఎందుకు అంటే నాకు కావాలి అనే ఉద్దేశం. కర్ర పట్టుకొని పోతే గబుక్కని పరిగెత్తుకొని పోతా ఉంటుంది. అంటే దానికి కూడా ఇష్టం ఉందా లేదా? అవసరం ఉంది, నేను గ్రహించాలి. అవసరం లేని వదిలిపెట్టాలి. బాధ కలిగించేదానికి దూరం పోవాలి. అవసరం ఉన్నదానికి దగ్గర వచ్చిందా లేదా? దానికి ఏమైనా శాస్త్రం అవసరం వచ్చిందా? కాబట్టి నిత్య వ్యవహారములో పొందదగింది, విరోధగిన దానికి శాస్త్రము అవసరము లేదు. మరి దేనికి అవసరము? నిన్న 4 రకాలైన కర్మలు చెప్పాడు కదా. యాదృచ్ఛికము, కామ్యము అని. నిషేధంలో కూడా అదే. కామ్యకర్మలకి యాదృచ్ఛికంగా వచ్చేది. ఇప్పుడు యాదృచ్ఛికం అనుకోండి, ఇప్పుడు చెప్పింది. కామ్యం అంటే స్వర్గం కావాలనుకున్నావు, దానికి ఏం కావాలా? దాని శాస్త్రం అవసరం లేదా? అవసరమే. శాస్త్రం చెప్పినట్టు చేస్తేనే నీకు స్వర్గం వస్తుంది, లేకపోతే లేదు. కానీ యాదృచ్ఛికమైన దానికి మాత్రం అవసరము లేదు. అందువలనే పశ్వాదవపి దర్శనాతు, పశ్వాదులలో కూడా అది కనిపిస్తూ ఉంది అనే విషయం. ఉక్తం తావత్ అనవబుద్ధ వస్తు యాథాత్మ ఏవ విధి ప్రషేధా శాస్త్రేషు అధిక్రియత ఇది. అనవబుద్ధ వస్తు యాథాత్మ ఏవ విధి. నీకు తెలియని వస్తువు యందు మాత్రమే శాస్త్రం కావాలి. తెలియని కావాలి, తెలియని వస్తువు యందు మాత్రమే శాస్త్రం కావాలి. తెలిసిన దానికి శాస్త్రం అవసరము లేదు. అందుకొరకే తావత్ అనవబుద్ధ వస్తు. అనవబుద్ధ అంటే అర్థమేమి? తెలియని. యాథాత్మ్యం అంటే దాని యొక్క యథస్వరూపం ఉన్నదన్నట్టు దాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే విధి ప్రషేధ శాస్త్రేషు అధిక్రియతే. విధి శాస్త్రము, ప్రతిషేధం అంటే నిషేధ శాస్త్రము. అధిక్రియతే అంటే అది నీకు బోధిస్తూ ఉంటుంది. ఇది చేయాలి, ఇది చేయకూడదు. నీకు తెలిసిన దాని యందు, తెలియని దాని యందు మాత్రమే అది నీకు బోధిస్తుంది. అదన విషయ స్వభావానురోధేన ప్రవృత్తి అసంభవం భక్తు కామ. విషయ స్వభావానురోధేన, విషయం యొక్క స్వభావము
దాని యొక్క ప్రవృత్తి నివృత్తుల యొక్క ఆకాంక్షను బట్టి ఏం జరుగుతుంది అనే విషయాన్ని శ్లోకం ద్వారా చెప్పబోతున్నాడు. అంటే దీనివల్ల మేము ఏం తెలుసుకున్నాము, మనకు తెలియని విషయంలో మాత్రమే శాస్త్రం అవసరం, కానీ తెలియని విషయం అంటే ఉప్పు పప్పు మిరపకాయ విషయంలో కూడా కాదు, అది శాస్త్రీయ విషయంలో తెలియని విషయం కావాలి. అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితం. అంటే అన్నం వండాలా వండకూడదు అనే దానిలో కూడా శాస్త్రం ప్రమాణమా, తినాల తినకూడదు అనే దానిలో శాస్త్రం ప్రమాణమా కాదు. దేని కొరకు చెప్పారు? విద్యుక్త కర్మలు. విధి అంటే ఏంటిది? శాస్త్రము. అది ఏం చెప్పింది? ఏ కర్మ చేసినట్టయితే ఎలాంటి ఫలం కలుగుతుందో చెప్పింది. ఆ విధంగా చేయకపోతే ఏమవుతుంది? నీకు ప్రత్యవాయమో ఇంకోట పాపం వస్తుంది, చేసినట్టయితే పుణ్యం వస్తుంది, లేదా పాపం రాకుండా పోతుంది. ఆరా సంధ్యాముపాసీత ఎవరు చెప్పింది? ఎవరో చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది. మా హింస సర్వభూతాన్ని, ఏ ప్రాణి కూడా హింసించకూడదని శాస్త్రం చెప్పింది. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయం బ్రహ్మ, ఇదంతా కూడా శాస్త్రం. ఇలాంటి వాటిలో మనకు శాస్త్రం ప్రమాణం, కానీ మిగతా వాటి విషయంలో కాదు. అందుకని విధి ప్రతిషేధ శాస్త్రేషు అధిక్రియత ఇధి అని. విధి ఎప్పుడు ప్రవర్తిస్తుంది అంటే ఇలాంటి విషయాల్లో నీకు విషయాన్ని చెప్తూ ఉంటుంది. అందుకని పొందదగిన వస్తువు, పొందదగిన వస్తువులు రెండు రకాలు, నిషేధింపబడే వస్తువులు కూడా రెండు రకాలు అనే దాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. రెండు చెప్పారు కదా, ఒకటి పొందబడేది, నిషేధింపబడేది. పొందబడేది రెండు రకాలుగా ఉంటాయి, నిషేధింపబడే వస్తువులు రెండు రకాలు. లిప్సతే జ్ఞానతో లబ్ధం కంఠే చామీకరం యథా వర్జితం తస్తో భ్రాంత్యాఛాయయాత్మనో యథా. లిప్సతే జ్ఞానతో లబ్ధం కంఠే చామీకరం యథా. ఒకటేమో భ్రమచేత పొందబడేది, ఒకటేమో క్రియచేత పొందబడేది కదా. అజ్ఞానం చేత దాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటాడు, ఒకటేమో జ్ఞానం చేత పొందాలనుకుంటాడు. ఒకటి అజ్ఞానం చేత నిషేధించాలనుకుంటాడు, ఒకటి జ్ఞానం చేత నిషేధించాలనుకుంటాడు. రెండేనై ఒకదానిలోనే రెండు, భ్రమ చేత ఒకటి, జ్ఞానం చేత. అంటే జ్ఞానం అంటే దాని జ్ఞానం చేత, ఏదో జ్ఞానం